హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీకు మంచి హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వీడియోలో మనం హైఫెనెక్పి ట్యాబ్లెట్ గురించి తెలుసుకుందాం. ఈ హైఫెనెక్పి ట్యాబ్లెట్ అనేది నాన్ స్టిరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్ అనజైడ్ క్లాస్ కిందకి వస్తుంది. హైఫెనెక్పిలో ఎసిక్లోఫినాక్ 100 mg, అసిక్లోఫినాక్ అనేది మనకి నొప్పి పెయిన్ని తగ్గిస్తుంది. పారాసిటమాల్ 500 mg ఉంటుంది. పారాసిటమాల్ అనేది జ్వరం ఫీవర్ని తగ్గిస్తుంది. బ్రాండ్స్ చూద్దాం. హైఫెనెక్పి బ్రాండ్స్ మనం గమనించినట్లయితే జెరడాల్పి, ఎసిమిస్ ప్లస్, ఎసిక్లో ప్లస్, డోలోకైన్ ప్లస్, ఇంకా మార్కెట్లో చాలా రకాల బ్రాండ్స్ అవైలబుల్గా ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసి యూజెస్, ఉపయోగాలు. హైఫెనెక్పి యొక్క ఉపయోగాలు మనం గమనించినట్లయితే దీనిని మెయిన్గా పంటి నొప్పి, టీత్ పెయిన్, ఇంకా మనకి కండరాల నొప్పి, మజిల్ పెయిన్స్కి ఉపయోగిస్తూ ఉంటారు. ఇంకా ఆర్థరైటిస్ పెయిన్, ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ పెయిన్ కూడా ఈ ట్యాబ్లెట్ని ఉపయోగించవచ్చు. ఇంకా అన్ని రకాల బాడీ పెయిన్స్కి ఉపయోగించవచ్చు. ఇంకా మనకి మైగ్రేన్ పెయిన్ ఉంటుంది కదా, మైగ్రేన్ పెయిన్ కూడా ఈ ట్యాబ్లెట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆంకైలోజింగ్ స్పాండిలైటిస్, ఈ కండిషన్స్లో కూడా ఈ ట్యాబ్లెట్ ఉపయోగించవచ్చు. కీళ్ళ నొప్పులు, మనకి జాయింట్ పెయిన్స్ అంటారు కదా, జాయింట్ పెయిన్స్కి, అన్ని రకాల బాడీ పెయిన్స్కి కూడా ఈ ట్యాబ్లెట్ ఉపయోగించవచ్చు. డోసేజ్ వచ్చేసి ఆహారం తీసుకున్న తర్వాత తీసుకోవాలి. ఆఫ్టర్ ఫుడ్ ప్రతిరోజు 2 సార్లు వేసుకోవాలి. మార్నింగ్ అండ్ నైట్ తిన్న తర్వాత తీసుకోవాలి. 15 years కంటే తక్కువ వయసు ఉన్న వారికి ఈ ట్యాబ్లెట్ ఇవ్వకూడదు. కోర్స్ డ్యూరేషన్ అనేది డాక్టర్ అడ్వైస్ తీసుకొని ఉపయోగించాల్సి ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి వికారం, మనకి నజియా ఉంటుంది, వాంతులు, వామిటింగ్ సెన్సేషన్ అనేది, వామిటింగ్స్ అనేవి అవుతూ ఉంటాయి. కడుపు నొప్పి, స్టమక్ పెయిన్, మలబద్ధకం, కాన్స్టిపేషన్, మోషన్ అనేది ఫ్రీగా ఉండకపోవడం, స్కిన్ పైన ర్యాషెస్ అవుతూ ఉంటాయి. హూ షుడ్ అవాయిడ్, ఈ ట్యాబ్లెట్ ఎవరు తీసుకోకూడదు అంటే ఎవరికైనా కాలేయ సమస్యలు ఉన్నవారు, మరియు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవారు, పెప్టిక్ అల్సర్స్, స్టమక్లో అల్సర్స్ ఉన్నవారు, ప్రెగ్నెన్సీ వాళ్ళు, బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్, డాక్టర్ సలహా మేరకు మాత్రమే ట్యాబ్లెట్ ఉపయోగించవలసి ఉంటుంది. థ్యాంక్ యూ. రాణిరెడ్డి ఫార్మసిస్ట్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.